కుంభమేళాలో కెమెరాకు చిక్కి రాత్రికి రాత్రి లక్కు తిరిగిపోయి ఇండియా మోనాలిసాగా పేరు తెచ్చుకున్న పూసలమ్మే అమ్మాయి మోనాలిసా భోన్స్లే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ ని వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. వేరే మతస్థుడిని పెళ్లి చేసుకోవద్దని ఆమె తల్లిదండ్రులు అడ్డుకోవడంతో పోలీసుల మద్దతుతో పెళ్లి చేసుకుంది. దీంతో తిరువనంతపురంలో పోలీసుల రక్షణ మధ్య ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని అనంతరం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ఈ యువతి తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ వివాహంపై ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇది ప్రేమ వివాహం కాదని లవ్ జిహాద్ లో భాగమన్నారు. కాగా ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళా సమయంలో అమాయకపు చిరునవ్వుతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారిన యువతి మోనాలిసా భోన్స్లే పూసలమ్ముకుంటూ కనిపించిన ఆమె వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది.